తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్, హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ నియమించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావును నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా హరిత, స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ జానును ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ లో పోలీస్ కమిషనర్ గా సజ్జనార్, హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ ను నియమించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావును నియమించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 6 ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ నియామకమయ్యారు. అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిగా సివి ఆనంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ప్రస్తుతము అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునందన్ రావు నియామకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా హరిత, అదేవిధంగా ఈ ఐఏఎస్ లో చూస్తున్నట్టయితే 6 బదిలీ కావడం జరిగింది. ఐపీఎస్ లో 23 మంది బదిలీ కావడం జరిగింది. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియామకమయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా శిఖా గోయల్, అదేవిధంగా గ్రేహౌన్స్ ఏడీజీగా అనిల్ కుమార్, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ లను నియామకం వాళ్ళను చేస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఒకసారి మనం ఈ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు చూసినట్టయితే ప్రధానంగా ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారనే ఒక అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రధానంగా ఎవరైతే సీనియర్ అధికారులు ఉంటారో, ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి సయ్యద్ అలీ ముర్తుజా 1999 బ్యాచ్ చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఐడి డిపార్ట్మెంట్ కు అదనపు అడిషనల్ ఛార్జ్ ఈయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ అదనపు ఏదైతే ఎఫ్ఎస్సీ గా నిర్వహిస్తున్నటువంటి ఈ పోస్ట్ లో ఉన్నటువంటి రఘునందన్ రావును ఇక్కడ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక రఘునందన్ రావు ఈ పోస్ట్ లో ఈయన రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానంలో కె హరిత ఐఏఎస్ 2013 స్థానంలో ఈమెకు ట్రాన్స్పోర్ట్ ఏదైతే కమిషనర్ గా పోస్ట్ కు నియమించబడ్డాడు. అదేవిధంగా వికే సురేంద్ర మోహన్ ఐఏఎస్ ఆఫీసర్ చూసినట్టయితే ఈయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి ఈయన గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా నియమించబడ్డాడు. సో ప్రస్తుతం రఘునందన్ రావు ఈ స్థానం నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి సో ఈయనకు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక మనం చూస్తున్నట్టయితే సందీప్ కుమార్ జా వివాదాలకు గతంలో మనం చూసినట్టయితే 2-3 వివాదాలు కూడా ఆయన సందీప్ కుమార్ జా పై రావడం జరిగింది. ఈయనను ప్రస్తుతము ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా కొనసాగుతా ఉన్నారో ఈయనను స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గా నియమించబడడం జరిగింది. ఇక ఐపీఎస్ ల విషయానికి వచ్చినట్టయితే రవిగుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి రవిగుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకి ఈయన బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా సివి ఆనంద్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి తప్పించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా శిఖా గోయల్ ఐపీఎస్ ఆఫీసర్ 1994 బ్యాచ్ చెందినటువంటి శిఖా గోయల్ సో ప్రస్తుతం ఆమె టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ నిర్వహిస్తా ఉన్నారు. సో ఆమె అక్కడి నుంచి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్స్ అఫీషియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ జిఏడికి సో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా అదనపు బాధ్యతలు డైరెక్టర్ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోస్ట్ కు ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా అంటే ఎఫ్ఎస్సీగా అదనపు బాధ్యతలు కూడా ఆమె నిర్వహిస్తారని చెప్పి ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇక స్వాతి లక్రా ఐపీఎస్ ఆఫీసర్ 1995 బ్యాచ్ చెందినటువంటి స్వాతి లక్రా సో ప్రస్తుతం ఆమె అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ హోమ్ గార్డ్స్ నిర్వహిస్తా ఉన్నారు. సో అక్కడి నుంచి సో అదనపు బాధ్యతలు డైరెక్టర్ జనరల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సో అదనపు బాధ్యతలు కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ మురళీధర్ భగవత్ ఐపీఎస్ ఆఫీసర్ 1995 బ్యాచ్ సో ఇతన్ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్ఎన్ఓ అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఈయనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్ట్ కు ఎఫ్ఎస్సీగా అదనపు బాధ్యతలు ఇస్తూ సో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చారు సిన్హా ఐపీఎస్ ఆఫీసర్ 1996 బ్యాచ్ చెందినటువంటి చారు సిన్హాను ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి గా కొనసాగుతా ఉన్నారు. ఆయనకు అదనపు బాధ్యతలు డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ పోస్ట్ లో సో అదనపు
బాధ్యతలు అప్పగిస్తూ పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ అదనపు ఏదైతే బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పోస్ట్ విజయ్ కుమార్ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక డాక్టర్ అనిల్ కుమార్ 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ప్రస్తుతం అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో అక్కడి నుంచి ఈయనను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ అండ్ గ్రే హౌండ్స్ ఆక్టోపస్ గా నియామకం చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆ పోస్ట్ లో స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సో అతని స్థానంలో అనిల్ కుమార్ ను నియామకం చేయడం జరిగింది. ఇక సజ్జనార్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఆయన కొనసాగుతా ఉన్నారు. సో ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ ప్లేస్ లో ఈయన సజ్జనార్ కు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం అయితే ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా వైవి నాగిరెడ్డి, సో ప్రస్తుతం ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డీజీగా కొనసాగుతా ఉన్నారు. సో ఆయనను మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ ఎండీగా సో ఆయనను పోస్టింగ్ ఇస్తూ సో ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా దేవేంద్ర సింగ్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్ 1997 బ్యాచ్, ఈయనను ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కమిషనర్ సివిల్ సప్లైస్ గా ప్రస్తుతం ఆయన కొనసాగుతా ఉన్నారు. ఆయనను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ 2 గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూస్తున్నట్టయితే 23 మంది దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను పెద్ద ఎత్తున బదిలీలు చేయడం జరిగింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ పెద్ద ఎత్తున ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున పక్షాలను అయితే ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగానైతే ఈ బదిలీలను పోస్టింగ్లను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.